పుల్వామా ఉగ్రదాడి జరిగి నేటికి 7 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమరవీరులను స్మరించుకుంటూ మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో గల అమరవీరుల స్తూపం వద్ద మాజీ సైనికులు నివాళులర్పించారు. ఈ దినాన్ని బ్లాక్ డేగా పాటిస్తూ అమరులైన జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించి అమరవీరులకు జోహార్లంటూ నినాదాలు చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల త్యాగం ఎప్పటికీ మరువలేనిదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ సైనికుల సంఘం సొసైటీ అధ్యక్షులు చిన్నయ్య మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల త్యాగం ప్రతి భారతీయుడు స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల కోసం పనిచేసే వారికి ప్రజల మద్దతు అవసరమని, అప్పుడే వారు మరింత బాధ్యతతో సేవలు అందించగలరని తెలిపారు. యువత మంచిగా చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు సాధిస్తూ దేశాభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ సైనికులు మరియు స్థానికులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై. అమర్ రహే అమర్ జవాన్. ఈరోజు మన భారతదేశంలో ఒక అతి పెద్ద అటాక్ పుల్వామా అటాక్ 2019 ఫిబ్రవరి 14 ఇదే రోజు మన భారత మాత బిడ్డలు, ముద్దు బిడ్డలు ఎందరో తక్రీబన్ 40 మంది వీరమరణం పొందిండ్రు. కానీ ఇవాళ వచ్చేసి భారతదేశమే బ్లాక్ డేగా పరిగణించింది. ఈ బ్లాక్ డేను మనమందరం స్ఫూర్తిగా తీసుకొని ఒక సైనికులు, అదేవిధంగా మన భారతదేశంలో ప్రతి వ్యక్తి ఒక స్ఫూర్తిగా తీసుకొని వేరే దేశాలు ఇన్ఫిల్ట్రేషన్ చేసి మన దేశంలోకి వచ్చి చొరబాటుదారులు మన హక్కులను క్షీణిస్తూ మన వ్యక్తులను పరిగణిస్తూ ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. ఇవాళ చూస్తున్నాము నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్లో అస్సాం సైడ్ పోతే, ఈస్ట్ సైడ్ పోతే ఉల్ఫా అంటారు, జేఎన్కే సైడ్ పోతే ఉగ్రవాదులు అంటారు. ఎన్నో తాకులు తగులుకొని ఈ భారతదేశ సైనికులు ఎంతో కష్టపడి నిరంతరము పనిచేస్తున్నారు. ఇదే విధంగా ఇవాళ వాళ్ళ ఆత్మశాంతి చేకూర్చాలని ఈ బ్లాక్ డే సందర్భంగా మన దేశం యావత్తు సైనికులు ఎంతో ఆశు భావిస్తూ ఈ బ్లాక్ డేను చేస్తున్నారు. దయచేసి ఈరోజు మన భారతదేశంలో ప్రతి పౌరుడు, మన సైనికులు వీర మరణం పొందిన వాళ్ళే కాదు, మన మాజీ సైనికులను కూడా మనము గౌరవించుకుంటూ నడుస్తుంటే మనము భారతదేశము మనము బలపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వీరమరణం పొందిన వీర జవాన్లు, అమర జవాన్లు స్ఫూర్తిగా తీసుకొని మన భారతదేశం ప్రతి ఒక్కరూ ముందడుగు నడుస్తారని, అదేవిధంగా మన సైనిక దళాలు ఇంకా బలపరుస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయటమైంది.